చిల్లర కోసం తిరుపతిలో ఖాతాదారులు ఏటీఎంల ముందు బారులు తీరారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప అందిస్తారు. షాహీన్ నోట్లను నిషేధించిన 500,000 రూపాయలను మార్చుకునేందుకు ప్రజలు మూడో రోజు పెద్ద ఎత్తున బ్యాంకులకు చేరుకున్నారు. మనం ఒకసారి చూడొచ్చు, తిరుపతి నగరంలోని భారతీయ స్టేట్ బ్యాంకు ప్రధాన కార్యాలయం సమీపంలో ఉన్నాం. గోవిందరాజ స్వామి ఆలయం పడమర మాడవీధిలో ఉన్న ఈ బ్రాంచ్లో రోజుకు లక్షల రూపాయల మేర లావాదేవీలు జరుగుతుంటాయి. కానీ గడిచిన 3 రోజులుగా కేవలం నోట్ల మార్పిడి, అదేవిధంగా పెద్ద నోట్లు 500,000 రూపాయల నోట్లను జమ చేసేందుకు ఈ బ్యాంక్ అధికారులు ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటల నుంచే 500,000 రూపాయల నోట్లకు సంబంధించి నోట్లు మార్చుకునేందుకు, అదేవిధంగా తమ వద్ద ఉన్న పాత నోట్లను జమ చేసేందుకు ఖాతాదారులు బ్యాంకుకు చేరుకోవడంతో వరుసలు నిలబడిన పరిస్థితి ఉంది. ప్రత్యేకంగా జిల్లా వ్యాప్తంగా 40 బ్యాంకులకు సంబంధించి 599 శాఖల్లో ఈ నోట్ల మార్పిడికి, అదేవిధంగా పాత నోట్లను 500,000 రూపాయల నోట్లను జమ చేసేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి బ్యాంకు అధికారులు ఆ ఖాతాదారులకు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకున్నారు. మరోవైపు 5 ప్రధాన తపాలా కార్యాలయాలు చంద్రగిరి, మదనపల్లి, తిరుపతి, శ్రీకాళహస్తి, చిత్తూరు, ఇలా 5 ప్రధాన తపాలా కార్యాలయాలతో పాటు 13 ఉప తపాలా కార్యాలయాల్లో కూడా నోట్ల మార్పిడికి చర్యలు తీసుకున్నారు. ఈ బ్రాంచ్ నుంచే తిరుపతి నగరంలోని పలు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన శాఖలకు నగదు వెళ్తుంది. అదేవిధంగా ఈ శాఖ నుంచే తిరుపతి నగరంలోని తపాలా కార్యాలయాలు కూడా నగదు పంపుతారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితం మనం ఈ శాఖకు సంబంధించిన అధికారితో మాట్లాడితే 1 కోటి రూపాయలు ప్రధాన తపాలా కార్యాలయానికి సంబంధించి నగదు ఇప్పుడే పంపిణీ చేశామని, ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరుపతి నగరంలో ఉన్న భారతీయ స్టేట్ బ్యాంకు సంబంధించిన ఏటీఎంలు పూర్తిగా ఖాతాదారులకు అందుబాటులోకి వస్తాయని, మార్చిన నోట్లు అంటే 500 రూపాయల నోట్లు కానీ, అదేవిధంగా 2,000 రూపాయల కొత్త నోట్లకు సంబంధించిన ఏటీఎంలను పూర్తి స్థాయిలో సాంకేతికంగా ఇంకా అభివృద్ధి చేయకపోవడంతో ఏటీఎంలు అందుబాటులోకి తీసుకురాలేకపోయామని, 50 రూపాయల నోట్లను, 100 రూపాయల నోట్లను ఏటీఎంలలో ఉంచి ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు, సాంకేతికపరమైన చర్యలు కూడా తీసుకుంటామని, మధ్యాహ్నం 2 గంటల తర్వాత తిరుపతి నగరంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన 86 ఏటీఎంలు ఖాతాదారులకు అందుబాటులోకి వస్తాయని చెప్పి అధికారి ప్రకటించారు. కొంతమంది ఇక్కడ ఖాతాదారులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు క్యాష్ డిపాజిట్ చేయడానికి వచ్చారా, లేకపోతే నోట్లు మార్చుకోవడానికి వచ్చారా? లేదు సార్, విత్ డ్రాయల్స్ మాత్రం, క్యాష్ వేసేదిలే. ఓన్లీ పెన్షనర్, మేము విత్ డ్రా చేసుకున్నారు. అంటే నోట్లు మార్చుకుంటున్నారా ఎట్లా? లేదు, అక్కడ మా అకౌంట్ ఉంటుంది కదా, అకౌంట్లో ఏదైనా అమౌంట్ ఉంటే దాన్ని విత్ డ్రా చేసుకునేదాన్ని మాత్రం. సో మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి? 9 గంటలకు వచ్చాం. 9 గంటలకు వచ్చారు. సో అంటే ఏంటి, నోట్లు మార్చుకుంటున్నావా, నగదు డిపాజిట్ విత్డ్రాల్ చేసుకుంటాం? విత్డ్రాల్ చేసుకుంటున్నా. అక్కడ ఈ బ్యాంకులోనే మీకు ఖాతా ఉంది? విత్డ్రాల్. సో అంటే ఎలాంటి ఇబ్బందులు ఏం లేవు కదా, బాగా జరుగుతుంది నోట్లకు మార్పిడికి సంబంధించి? మరి టూ లేట్ అవుతుంది సార్, మరి సో అంటే అధిక సంఖ్యలో ఖాతాదారులు, ప్రజలు బ్యాంకు కార్యాలయాలకు వచ్చి నగదును మార్చుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో అధిక సంఖ్యలో క్యూలు ఉండడంతో కొంచెం ఆలస్యం అవుతుంది. ఈ శాఖలో, ఏ శాఖలో అయితే బ్యాంకు ఖాతాదారులకు ఖాతా ఉంటుందో ఆ ఖాతా ఉన్న శాఖల్లో మాత్రం 10,000 రూపాయలు నగదు మార్చుకోవడానికి, అటు చెక్కు ద్వారా కానీ లేదా ఇటు విత్డ్రాయల్ ఫామ్ నింపి 10,000 రూపాయలు నగదు మార్చుకోవడానికి అవకాశం ఉందని చెప్పి, అదేవిధంగా నోట్ల మార్పిడికి సంబంధించి ఇబ్బంది లేకుండా ఉండేలా 4,000 రూపాయలు మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తున్నామని చెప్తున్నారు. 3 రోజులుగా ఈ బ్యాంకు వద్ద ఉండి ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడుతున్న పోలీసు అధికారులు ఉన్నారు. వారింటికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఎలాంటి జాగ్రత్తలు చేపట్టారు, ఎన్ని గంటల నుంచి ప్రారంభమవుతున్నాయి, ఎన్ని గంటల వరకు పనిచేస్తున్నాయి సార్ బ్యాంకులు? మార్నింగ్ ఆఫీస్ అవర్స్ మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ వాళ్ళు ఒక్కొక్కసారి 6 రన్ చేస్తూ ఉన్నారు. నిన్న 4కి క్లోజ్ చేశారు, క్యాష్ వచ్చిందని చెప్పేసి. మరి ఈరోజు ఇంకా చెప్పలేదు, దాన్ని బట్టి చెప్తాను. సో అంటే ప్రజలకు ఎంత పెద్ద ఎత్తున క్యూలు ఉంటున్నాయి కదా, మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు? ట్రాఫిక్ పరంగా తీసుకున్నాము, లా అండ్ ఆర్డర్ పరంగా తీసుకున్నాము, క్రైమ్ పరంగా కూడా తీసుకున్నాము. ఫోర్స్ ఇచ్చారు, ఫోర్స్ని డిప్లాయ్ చేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పొలైట్గా, మానిటర్గా బందోబస్తు ఎంతమంది సిబ్బందిని వినియోగిస్తున్నాం మనం ఇక్కడ? సుమారుగా 15 మంది దాకా ఉన్నారండి బందోబస్తు. 2 ఎస్ఐస్ ఉన్నారు, 15 మంది దాకా బందోబస్తు.
సో ఇద్దరు ఎస్ఐలు 15 మంది పోలీస్ కానిస్టేబుల్తో పాటు ఇతర సిబ్బందిని కూడా వినియోగించి వినియోగదారులకు ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా పూర్తి స్థాయిలో నగదు తీసుకోవడానికి కానీ పాత నోట్లను మార్చుకోవడానికి కానీ అవసరమైన స్థాయిలో అన్ని చర్యలు తీసుకున్నామన్న అభిప్రాయం పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏటీఎంలు కూడా మధ్యాహ్నం 2 గంటల నుంచి అందుబాటులోకి రానుండడంతో తిరుపతి నగరంలోని 86 ఏటీఎంలు భారతీయ స్టేట్ బ్యాంకుకు సంబంధించిన ఏటీఎంలు అందుబాటులోకి రానుండడంతో బ్యాంకులపైన కొంత ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. షాహీన్, ఓవర్ టు స్టూడియో.